హాయ్ అండి. ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్లౌజు. ఫ్రిన్స్ కట్ మనం కొలతల ప్రకారం అంటే నేను మీడియం సైజు వాళ్ళందరికీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా. 42 44 సైజు వాళ్ళకి కూడా ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా మాత్రమే పెంచుకునేటట్టు చెప్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను 11 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి, హ్యాండ్స్ ఇక్కడికి 11 ఇంచులు పెట్టుకున్నా కదా. ఈ 11 ఇంచులకి మనకి హ్యాండ్స్ 3 ఇంచులు తగ్గించాలి. ఇది మీడియం సైజు వాళ్ళకి. ఒకవేళ మళ్ళీ మీడియం సైజు కాకుండా ఇంకా 44 సైజు 43 సైజు కంటే హాఫ్ ఇంచు పెంచాలి. అంతకంటే పెంచొద్దు, కావాలంటే తగ్గించుకోవాలి. పెద్దవాళ్ళకి ఏంటంటే తగ్గించమని అడుగుతారే తప్ప పెంచుద్దు అంటారు. ఎందుకంటే ఇది తగ్గిన కొద్దీ, ఇది పెరిగిన కొద్దీ ఇది బ్లౌజ్ అనేది ఇలా లాగుతూ ఉంటుంది అన్నమాట. లాగకుండా ఉండడానికి మాత్రమే ఇది ఇలా పెడతారనమాట. ఇక్కడ షోల్డర్ మీద 1 ఇంచు పెట్టుకోండి. 1 ఇంచు పెట్టుకోండి. షోల్డర్ కాయ నుంచి మధ్యలోకి హాఫ్ ఇంచు అంటే 4 ఇంచులు. 4 ఇంచులు అంటే చూడండి ఇక్కడికి. ఇప్పుడు షోల్డర్ కాడ నుంచి ఇక్కడికి ఈ షోల్డర్ కాడ మనం 1 ఇంచు తీసుకున్నాం కదా. 1 ఇంచు కాడ నుంచి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు. ఎందుకు అని అనుకుంటే ఇది 8 ఇంచులు ఉంటుంది చూడండి. 8 ఇంచులు అంటే మనకి మధ్యలో భాగానికి 4 ఇంచులకి మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడికి. ఇప్పుడు ఇది కరెక్ట్గా మనం ఇలా గీసేసుకుందాం చూడండి. ఎప్పుడైనా సరే ఇది పెంచొద్దు, ఇది తగ్గించొద్దు. ఎక్కువ తగ్గించినాం అనుకోండి ఇక్కడ ఇట్లా అవుతుంది. కాబట్టి తగ్గించకుండా ట్రై చేయండి. తగ్గించడం మాత్రం తగ్గించకండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇవి హ్యాండ్స్, మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇది ఫ్రిన్స్ కట్ అన్నా కదా. ఫ్రిన్స్ కట్కి మనం ఇలా వేసుకోవాలి. చూడండి 4 మడతలు ఉంటుంది కదా. 4 మడతలు ఇలా నీట్గా వేసేసుకొని ఇలా నీట్గా వేసేసుకోవాలి. 4 మడతలు ఇలా నీట్గా వేసుకొని నేను షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచులన్నర తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడికి అంటే 6.5 తీసుకుంటున్నా. 6.5 తీసుకొని ఇక్కడ మనకి ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కిందికి మనకి ఎంత తీసుకుంటున్నా. మామదం సైజ్ అంటే నేను సేమ్ 6.5 తీసుకుంటున్నా మామదానికి కూడా, ఎందుకంటే సేమ్ తీసుకోవాలి. ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇక్కడ 1 ఇంచు కాకపోతే ఇది ముందు భాగానికి ఒక రకంగా ఉంటుంది, వెనకాల భాగానికి ఒక రకంగా ఉంటుంది కటింగ్. చూపిస్తాను ఫ్రిన్స్ కట్ అనేసరికి. ఇప్పుడు గల్లు వచ్చేసి 3 ఇంచులన్నర. 3 ఇంచులన్నర కిందకి మనకి నేను 4.5 పెట్టుకుంటున్నా. చూడండి రౌండ్ గల్లనే పెడుతున్నా నేను. పెట్టుకునే వాళ్ళు చిన్నగానే పెట్టుకోవచ్చు ఇంకా. ఇప్పుడు నాకు నార్మల్గా ఇక్కడికి ఎంత అంటే 9 ఇంచులన్నరకే పెట్టుకుంటాను. 9 ఇంచులన్నర 9 గీతలు అట్లుంటుంది అనమాట. 9 గీత అంటే 9 గీతలకి 9 ఇంచులన్నరకి తేడా ఉంటుందండి. 9 గీత అలా కూడా ఉంటుంది. ఇక్కడికి మనకి కరెక్ట్గా ఖర్చులకి కూడా ఇలా గీసేసుకోండి నీట్గా ఇలాగా. ఇప్పుడు మనకి నేను మొత్తం ఖర్చులతో సహా కలిపి 11 ఇంచులు పెట్టుకుంటున్నా చూడండి. ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకుందాం. పొడవు ఎంతో చూసుకోవాలి. చూడండి నేనైతే పొడవు 14 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి పైకి అవసరం లేదు కాబట్టి నేను 14 ఇంచులు పెట్టుకుంటున్నా. కిందకి హాఫ్ ఇంచు. ఇప్పుడు మనకి షోల్డర్ ఇక్కడికి వెళ్ళి నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం ఇలాగా. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇలా ఇప్పుడు విడదీసేసి వెనకాలకి ముందుకు మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు గల్లు ఒకటి నేను గల్లకి నార్మల్గా పేపర్ స్టిక్ పెడతా కాబట్టి కానికల్ అయినా పెడతా కాబట్టి నేను ఇప్పుడు గల్ల కట్ చేయను. మీకు ఫ్రిన్స్ కట్ అయితే నేను చూపించేస్తాను. చూడండి ఫ్రిన్స్ కట్కి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఎంత తీసుకోవాలంటే 3.5 తీసుకోవాలి. ఈ 3.5 నుంచి చూడండి ఇక్కడికి 2.5 లేదంటే 3.5 అంటే మీకు దానికి బట్టి అంటే మీకు ఇచ్చిన సైజుకి బట్టి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 పెట్టుకుంటున్నాను చూడండి. 1.5 ఈడ మాత్రం నేను 2.5 తీసుకుంటున్నా. లేదంటే ఇక్కడ కూడా 1.5 తీసుకోండి. మీరు ఇలాగా నీట్గా ఇలా వేసుకోండి. చూడండి ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి నీట్గా ఇలా వేసేసుకోండి. ఓకేనా. ఇలా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది.
చూపిస్తాను చూడండి. మీకు ఇంకొకటి కూడా చెప్తాను, అంటే నార్మల్గా కటింగ్కు ఇంకొక విధంగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను నార్మల్గా 5 ఇంచులన్నర, అంటే మీకు 2 విధాలుగా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా కాకపోతే అలా కాదు, కరెక్ట్గా ఇక్కడికి కట్ చేసుకోండి. ఇలాగా నేను కుట్టేటప్పుడు కూడా కట్ చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేయను, కాకపోతే మీకు అన్నీ అలాగే చూపిస్తే ఇలా ఇలా అర్థం అవ్వాలని చెప్పి ఇలా వేపిస్తున్నాను. చూడండి, మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఇది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ మనకి చెస్ట్కి సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి వెనకాల గల్ల నేను బకరం వేస్తాను కాబట్టి నేను ఓన్లీ మీకు గీసి చూపిస్తాను ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు 3.5 గల్ల తీసుకోండి. వెడల్పు పొడవు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోండి. ఇలాగా ఇలా రౌండ్ పెట్టేసుకోండి. లేదంటే రౌండ్ కాకుండా ఇలా ఏదైనా కావాలన్నా సరే మీరు ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? మరి కటింగ్ నచ్చితే లైక్ కొట్టి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.